ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయకు మీ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే మీ ఇంట్లో ఈరోజు చేసే ప్రతి పని అక్షయంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారికి మేము ప్రతి సంవత్సరం చేసే చందనపు అలంకారాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో చూడండి. ఈ సీజన్లో ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు బాగా ఎండగా ఉంటుంది. అలాగే ఈ మే నెల అంతా ఎండగా ఉంటుంది కాబట్టి ఆ ఉపశమనం కోసమని వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా చందనాన్ని అలుముతామండి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి చందనంతో స్వామివారికి అలంకరించి అలాగే ధూపము దీపము నైవేద్యము సమర్పిస్తాము. అలాగే ఈరోజు విశేషంగా స్వామివారికి పానకము అంటే చలవ చేసే వస్తువులన్నీ కూడా స్వామివారికి నివేదనగా పెడతాము. స్వామివారికి ఎండ నుండి ఉపశమనం కోసం అలాగే మనకందరికీ కూడా ఉపశమనం కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఈ అక్షయ తృతీయ రోజు మేము ప్రతి సంవత్సరం చేసి స్వామివారికి 32 ముద్దలతో చేసిన ఈ చందనాన్ని స్వామివారికి అయితే సమర్పిస్తూ ఉంటాము. మొత్తం కూడా కలిపితే 32 ఉంటాయండి. ఆ 32 చందనపు ముద్దలతో స్వామివారికి అలంకరించి అలాగే వెనక వైపు కూడా అలంకరిస్తాము. అది కూడా చూడండి. ఈ విధంగా అయితే స్వామివారిని మొత్తం కూడా చందనంతో అలంకరించి ఆ తర్వాత స్వామివారికి తులసి దళాలు వేస్తాము. అలాగే విశేషంగా వెనక వైపు చూస్తున్నారు కదా ధూపం, ఆ విధంగా అయితే వేస్తూ ఉంటాము. స్వామివారికి విశేషంగా ఈ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని మీకు అందరికీ చూపిస్తున్నాను. అలాగే సింహాచలంలో ఈరోజు అండి స్వామివారి నిజరూప దర్శనాన్ని చూపిస్తారండి. స్వామివారు ప్రతి రోజు కూడా చందనంతో ఉంటారు. కానీ ఈరోజు మాత్రం చందనాన్ని ఒలిచి స్వామివారి నిజరూపాన్ని మనందరికి కూడా దర్శింపచేస్తారు. అది చాలా పెద్ద మహోత్సవంగా చేస్తారు సింహాచలం చుట్టుపక్కల. ఈరోజు వేలాది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చూశారు కదండి. ఈ విధంగా అయితే మన స్వామివారికి అయితే అలంకరించాను. ఆ చందనాన్ని నీళ్లను స్వామివారికి అదిమేం కదండి. ఆ నీళ్ళ తర్వాత మళ్ళీ పుష్పాలతో మొహానికి ఉన్న అది తీసివేసి ఆ తర్వాత స్వామివారి యొక్క మొహానికి కనపడుతూ చక్కగా ఈ విధంగా అయితే కుంకుమ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా స్వామివారికి ఎక్కడైతే మనం చేతులు అవి ఉంటాయి కదా అక్కడ మనకు తెలిసేటట్లుగా కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత తులసి మాల ఉందండి. తులసి మాల చిన్నదేను అది చేసి స్వామివారికి సమర్పించి అలాగే స్వామివారి కంఠం దాకా తులసి దళాలతో కప్పి ఉంచుతామండి. చలిగా ఉంటుందని ఈ రోజల్లా కూడా చందనంతో స్వామివారు దర్శనమిస్తారు. సంవత్సరానికి ఒకరోజు రోజల్లా చందనంతో అలంకరిస్తాను. ఆ విధంగా అయితే స్వామివారికి ఈ విధంగా అలంకరణ అయితే పూర్తయింది. తులసి దళాలు కూడా స్వామివారికి సమర్పించాను. తులసి మాల అలాగే సన్నజాజి మాల స్వామివారికి సమర్పించి స్వామివారిని ఈ విధంగా అయితే అలంకరించాను. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరంతో స్వామివారికి తులసి దళాలని సమర్పిస్తున్నాను చూడండి. స్వామివారిని నిండుగా చక్కగా తులసి దళాలతో నింపాను. ఆ తర్వాత వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజ చేస్తానండి కుంకుమతో. అంటే అమ్మవారి వక్షస్థలం దగ్గర ఉన్న అమ్మవారికి చూపించి స్వామివారి యొక్క పాదాల దగ్గర వేస్తూ ఉంటాను. ఇదే విధంగా స్వామి అమ్మవార్లకు ఇద్దరికీ కూడా కలిపి ఒకేసారి అభిషేకము అలాగే ఒకేసారి చందన అలంకరణ అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే స్వామివారికి ఈ సంవత్సరం మేము అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. ఈ వీడియోలో చూస్తారు కదా స్వామివారిని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ విధంగా అయితే ప్రతిరోజు మీకు వీడియోలు అందిస్తాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్.